మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడడం నేర్చుకోండి. అసలుంటప్పుడు మీరు మాట ఎవరికి ఇవ్వకండి. ఏం లేదు ఫ్రెండ్స్, వీళ్ళకి మనం తాళి కట్టేటప్పుడు మేము భర్త కష్ట సుఖాలలో తోడుంటాము, భర్తకి ఎటువంటి బాధ వచ్చినా అది మేము పాలు పంచుకుంటాము అని వీళ్ళు మనకు హామీ ఇస్తారు కదా. అట్లనే ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నాకు 10 లక్షలు అప్పు అయింది. ఆ అప్పు తెరవాలి. ఎట్లా తెరవాలి? దీని దగ్గరికి వచ్చిన ప్రీతి, నా దగ్గరికి ఐడియా ఉంది, ఈ ఐడియా చేస్తే మనకు అప్పు తీరుతుంది, దాని తర్వాత మళ్ళీ మనం మంచిగా ఉండొచ్చే, నీకు కూడా ఏమి ఇబ్బంది ఉండేది అని చెప్పాను. ఇంటే లేదు. అరే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సడన్లీ మళ్ళీ మనం 10 లక్షలు తేవడం ఇవన్నీ ప్రాసెస్ అవుతుంది కదా. అట్లా కాకుండా నేను ఇంకో పెళ్లి చేసుకుంటేనే నాకు వాళ్ళు దొరికిరే 10 లక్షలు కట్నం ఇస్తున్నారన్న. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు 10 లక్షలు కట్నం తీసుకొచ్చి మనకి ఎవరికైతే అప్పుకునో వాళ్ళకి ఇచ్చేస్తాం, మనకు అప్పు ఉండదు. దాని తర్వాత నీకు కూడా ఒకళ్ళు తోడు ఉంటారు, బట్టలు వినడంలో, బోన్లు తోమడంలో, ఇల్లు వాకిలు కడగడం వల్ల అన్నిట్లోనే గెలుపుకుంటారు. చెప్తే అస్సలు ఇంటే లేదు. అసలు అప్పుడు మీరు ఎవరికి మాట ఇవ్వద్దు, ఇటువంటి వాగ్దానాలు కూడా చేయొద్దు. అరే నా కొడక, ఓసలు వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాట కొడుకురా.